హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఎగ్ శాండ్విచ్. ఈ ఎగ్ శాండ్విచ్ అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఈజీగా దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 3 గుడ్లు తీసుకొని ఆ మూడు గుడ్లని పగలగొట్టి ఒక గిన్నెలో తీసుకుందాము. ఈ గుడ్లలోకి కూడా మనం ఒక ఉల్లిగడ్డ, మీడియం సైజ్ ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోండి. కొద్దిగా అంత గరం మసాలా, కొద్దిగా అంత మిరియాల పొడి, రుచికి సరిపడా కారం వేసుకొని ఇది మొత్తం కలిసేటట్టుగా ఇట్లా మిక్సర్ తోటి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెంక పెట్టి కొద్దిగా అంత బటర్ వేసుకొని ఈ బ్రెడ్ మొత్తం కాల్చుకోవాలి. ముక్కలన్నీ బటర్ లేకపోతే కొద్దిగా అంతా నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. పైన కూడా కొద్దిగా అంత బటర్ వేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని టర్న్ చేసుకొని 2 పక్కల కాల్చుకుందాం. ఈ బ్రెడ్ ముక్కలు కాల్చుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని అదే పెంక మీద కొద్దిగా అంత ఆయిల్ వేసి ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ మొత్తం ఆమ్లెట్గా వేసుకుందాం. ఆమ్లెట్ టర్న్ చేసుకొని ఆమ్లెట్ ఒకసారి కాల్చుకున్న తర్వాత ఎక్కువ కాలవద్దు, కొద్దిగా చూసి కాల్చుకోండి, మాడిపోతుంది. ఈ ఆమ్లెట్ని మధ్యలోకి కట్ చేసుకుందాం. ఇట్లా సగంగా కట్ చేసుకొని దీని మీద వెజిటేబుల్స్ పెట్టుకుందాం. నేనైతే కొద్దిగా అంతా ఉల్లిగడ్డ, కీరా పెడుతున్నాను. మీకు ఇష్టం ఉంటే క్యారెట్, టమాటా అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. దీని మీద నేను చీజ్ లేస్ పెడుతున్నాను. చీజ్ మీ దగ్గర ముక్కలు ఉంటే తురిమి కూడా తీసుకోవచ్చు, లేస్ లేకుండా కూడా, చీజ్ లేస్ లేకపోయినా. ఇలా వేసుకొని ఇందాక కాల్చి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బ్రెడ్ ముక్కల మధ్యలో ఇది పెట్టుకొని కట్ చేసుకొని తింటే అంతేనండి, బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయింది. ఓన్లీ 5 to 10 minutesలో ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ముక్కగా కట్ చేసుకొని టమాటా కెచప్లో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో.